జేబీ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మీ రాజ్ కుమార్. చాలా రోజులైంది మరి వీడియో అప్లోడ్ చేసి. నీ కొత్త వర్క్లో చేయడం వల్ల ఖాళీ లేకపోవడం చేయట్లేదు సోదరులరా. ఇది మా షోరూమ్ అన్నమాట. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కోవిడ్ కంట్రీలో చాలామంది నా బ్రదర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే అన్న, ఈ గల్ఫ్ కంట్రీలో చాలా డ్రైవింగ్ అన్నది చాలా కష్టం అంట, యాక్సిడెంట్లు అవుతాయంట, చాలా దారుణంగా ఉంటాయంట అని చాలామంది భయపడుతున్నారు రానయ్యి. తమ్ముళ్ళు, నేను నా సజెషన్ అయితే నా 8 years ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కోవిడ్లోనే. అయితే కోవిడ్ ఎందుకు మెన్షన్ చేయనంటే, నేను కోవిడ్ కంట్రీలో ఉంటున్నాను కాబట్టి కోవిడ్ కంట్రీ మెన్షన్ చేయడం జరిగింది. అయితే అరబీ కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా రూల్స్ అన్ని రెగ్యులేషన్ పాటిస్తే కనుక మనకి ఇక్కడున్న సేఫ్టీ ఎక్కడా ఉండదు. ఎందుకంటే అంత కిటికీలుగా ఉంటాయి ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్లు. అవన్నీ పాటించి ముందుకెళ్తే కనుక బాగుంటుంది. లేకపోతే రూల్స్ పాటించకుండా వెళ్ళకపోతే మన జీవితంలో అలా కట్టే ఉంటుంది. ఇంకా జీవితకాలం మన పని చేసినంతా ఆ కెమెరాలకి వాటికి కట్టవలసి వస్తుంది. అందుకే అన్నీ తెలుసుకుని, రూల్స్ అన్నీ తెలుసుకుని మనం వెళ్తే కనుక మనం ఇక్కడ ఉన్న సేఫ్టీ ఎక్కడ ఉండదు. అలాగే ఇక్కడ రోడ్లు కూడా చాలా విలసంగా మనం డ్రైవ్ చేయడం కూడా బాగుంటుంది. చూడండి, ఎంత గతుకులు లేకుండా, ఎంత డీసెంట్గా ఉన్నా ఎంతైనా డ్రైవ్ చేయొచ్చు. అలా మనకి ఏమీ అనిపించదు, మన అంత బాగుంటుంది. ఇది కోవిడ్లో ఫోర్ట్ ఏరియా. అంటే ఇక్కడ మన గల్ఫ్ కంట్రీలో ఎక్స్పోర్ట్లు జరుగుతూ ఉంటాయి కదా, ఇదే ఫోర్ట్ ఏరియా. ఇక్కడ ఇప్పుడు యుద్ధాల వల్ల మొత్తం కంటైనర్లన్నీ ఆగిపోయి అంటే షిప్ రవాణా వెళ్ళలేదు అన్నమాట. ఇక్కడికి నేను ఎందుకు వెళ్తున్నానంటే, ఇక్కడ మెయిన్ మా హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లు అయితే ఏమన్నా ఇందాక షోరూమ్ చూపించాను కదా, అక్కడ నేను వర్క్ చేస్తాను. అక్కడ ఉన్న డాక్యుమెంట్లన్నీ ఇక్కడ మెయిన్ ఎండి అందరూ ఉంటారు. ఇక్కడికైతే నేను ఇక్కడ అటుకెళ్ళి డాక్యుమెంట్ అక్కడ సైన్ చేయించుకుని మళ్ళీ అక్కడ షోరూమ్ కాడికి అట్టుకెళ్ళాలన్నమాట. ఇదే నా వర్క్. అయితే ఇక్కడ ఎవరిని పట్ట నమ్మి రాకండి. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారాగా రండి తప్ప ఏజెంట్ల ద్వారాగా ఎవడో ఏజెంట్ ఇచ్చేస్తున్నాడు, అమౌంట్ కట్టుకుంటున్నాడు, వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి ఏజెంట్లు తీసేస్తారు. ఇక్కడ వచ్చి నాకు ఎలాగే టచ్ చేసుకోవాలని చెప్తారు. అందుకే మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళ ద్వారా రండి. వాళ్ళని ఒకవేళ బాగోకుండా వాళ్ళు మారుస్తారు. కాబట్టి మీరు అన్నీ చూసుకుంటండి. ఇక్కడ మన ఇండియా జెండా ఉంటుంది. మన ఇండియా జెండా చూసిన వల్ల నాకు అదే ఫీలింగ్ వస్తుంది, ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. చూడండి, రఫ్ ఆడేస్తుంది మన ఇండియా జెండా. అది పవర్ అబ్బా మన ఇండియా జెండా చూసినప్పటికి. అంతే కదా మరి, ఏ కంట్రీలో ఉన్నా కానీ మన ఇండియా జెండా చూసినప్పటికీ అది పవర్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో సువేకులు ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన మెయిన్ బ్రాంచ్లన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడికే మనం రావాలి, ఇంటర్వ్యూ జరగాలన్నా, ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వనా, ఇక్కడ పాస్పోర్ట్ ఎట్టాలని ఇక్కడే ఎట్టాలి. ఇక్కడే సైన్ పెట్టుకుని మనం పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాలి. కంపెనీలో చేసి వాళ్ళకి చెప్తుంది అనమాట. ఇక్కడికి వస్తారు ఎక్కువ. ఇక్కడ మెయిన్ మంచి పొజిషన్లో మంచి జాబులు ఉన్న వాళ్ళు అయితే మన ఇండియా వాళ్ళు ఉంటారు. ఇది ఆల్మోన్లా సంబంధించిన హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇది మా హెడ్ ఆఫీస్. అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. మన ఇండియాలో ఏమైతే ఉన్నాయో చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇది మా ఆఫీసు. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. గల్ఫ్ కంట్రీ డ్రైవింగ్కి చాలా హ్యాపీగా రావచ్చు. అదైనా మనం తెలిసినతో రావాలి. జై భీమ్.